మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, పిల్లల్ని అంటే పల్లెటూరు వాతావరణానికి కానీ ఆ పద్ధతులకు కానీ అలవాటు చేయటం అవసరం అంటారా? పల్లెటూరు అని నేను ఎందుకు అంటున్నానంటే, మనం ఎంత కష్టపడి వచ్చినా మళ్ళీ ఆ కష్టాన్ని చూడగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, బస్సుల్లో తిరిగి ఆర్టీసీ బస్సుల్లో తిరిగాము, నడిచి వెళ్ళటం కానీ ఇలాంటి అలవాట్లు మనకుంటాయి. కానీ పిల్లల దాకా వచ్చేసరికి ఏమవుతుందంటే, వాళ్ళు పుట్టక ముందే ఇళ్ళల్లో ఏసీలు ఉంటున్నాయి, ఇంట్లో కారు ఉంటుంది, లేకపోతే పనోళ్ళు ఉంటున్నారు, రోబోలు ఉంటున్నాయి. ఇలాంటి అలవాట్లు ఇవన్నీ కూడా మనకి పిల్లలు వచ్చేసరికి కష్టపడి మనం సంపాదించుకుంటున్నాం. పిల్లలకి ఆ కష్టం అనేది తెలియట్లా. అది తప్పు కాదు కదండి. కానీ ఇలా పెరిగే పిల్లలకి రేపటి రోజున గబుక్కున ఏదైనా అవసరమైతే, పరిస్థితి తారుమారైతే దాన్ని వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతారు? కష్టం సుఖం చూసి వచ్చిన వాళ్ళైతే ఓకే, తెలియని పిల్లలు ఎట్లా అడ్జస్ట్ అవుతారు? వాళ్ళకి నేర్పించాలా? రేపొద్దున ఏదో కష్టం వస్తుంది అవన్నీ వీళ్ళకి తెలియాలి అని అలా కాదు, అసలు ఆ పాయింట్ కాదు, అది పెట్టుకోకూడదు. మనం ఏం చూసి ముందుకు వచ్చాము అనేది మన పిల్లలకి రుచి చూపించాల్సిందే జయ. మన పిల్లలకి తెలియాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎలా అవుతోంది, ఇప్పుడు సమాజం ఎలా అయింది, ఇవాళ రేపు పిల్లలకి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్యాకెట్లో నుంచి, డబ్బాలో నుంచి, మిల్క్ బూత్ నుంచి, అంతే. బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే రైస్ షాపుల నుంచి లేదా సూపర్ మార్కెట్. అవును, మామూలు కొట్టు, ఒక చిన్న జీవితం అంటే ఏంటో తెలియని స్థితిలోకి సమాజం వెళ్ళిపోతుంది. బ్యాక్ టు నేచర్ అనేది మనకు ఒక ట్రెండ్ ఆల్రెడీ మొదలై ఉంది, మూలాల్లోకి వెళ్ళటము అనేది. అదేదో సినిమాటిక్గా చేయాలంటే చేయలేము. దీనికి మనం ఏం చేయొచ్చు, మనమే మన ఊళ్ళకి వెళ్తాం. ఇప్పుడు హైదరాబాదు మహానగరంలో ఉన్నాం, ఇక్కడ అన్నీ కొనుక్కోవటమే, ఎక్కడ కోసుకొచ్చుకునేది పీక్కొచ్చుకునేది లేదు. ఒక తోటకూర పీక్కొచ్చుకుని వండుకునేది ఉందా? మన కర్మ లేదు కదా, లేవు. అన్నీ కొనుక్కోవటమే. ఈ కొనుక్కోవటం కూడా ఓ బజారు, ఓ మార్కెట్టు, ఎక్కడ లభిస్తుందో, ఎక్కడ పుడుతుందో అక్కడికి వెళ్ళేది కూడా లేదు. మనకి ప్యూర్ ఆర్ న్యాచురల్ దగ్గర నుంచి ఇలాంటి రకరకాల పేర్లతోటి బోల్డ్ అని ఉన్నాయి కదా. సూపర్ మార్కెట్లు ఫ్రెష్గా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చినవి. ఇందులో ఆర్గానిక్, జీరో, ఇవి అవి ఏమిటో బోల్డ్ వచ్చినాయి. షాపులు తప్పిస్తే ఇది పుట్టే అవకాశం ఉన్న ప్లేస్ని చూసే దారి అసలు మనకి లేనే లేదు. కానీ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండక్కి, దసరా పండక్కి ఈ మొత్తం హైదరాబాద్ గుంపంతా ఏదో ఒక ఊరు వెళ్ళిపోతూ ఉంటుంది. అందరికీ సొంత ఊళ్ళు ఉన్నాయి. ఊళ్ళకి వెళ్ళిపోవాలన్న ఒక ఉద్రేకం ఆల్రెడీ ప్రజల్లో ఉంది. ఇంతకంటే మహానగరాల్లో ఉండేవాళ్ళు కూడా, ఇదే మహానగరం, ఇంతకంటే పెద్ద పెద్ద వాటి చోట్ల ఉండేవాళ్ళు కూడా ఓ ఏడాదికో, 2 ఏళ్లకో, 3 ఏళ్లకో తమ సొంత ప్లేసులకి వెళ్తూనే ఉన్నారు. వెళ్ళకపోవటము, తెలియకపోవటము ఏమీ లేదు. అవును. ఇప్పుడు ఈ మొక్క ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కూర ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ పిట్టలు, ఈ పిచ్చుకలు, ఈ పాలపిట్ట, ఈ వ్యవహారం అంతాతో పాటు మనుషులతో ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. ఈ మనుషులతో ఎలా ఉండాలో నేర్చుకునే వ్యవహారానికి మనం ఎప్పుడు కూడా మన మూలాల వైపుకి ప్రయాణించవలసిందే. మనం మన పేరెంట్స్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అనేదే మన పిల్లల మీద ఇంపాక్ట్ కలిగి ఉంటుంది. మన ప్రవర్తన లేదా సూచనలు మనవి అలా అనకూడదు, పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడకూడదు, ఇంత మాట్లాడాలి, ఇది చెప్పచ్చు, ఇది చెప్పకూడదు. చెప్పులు వేసుకుని ఇంట్లోకి వెళ్ళొద్దు, చెప్పులు వేసుకుని దేవాలయంలోకి ఎలా వెళ్ళమో చెప్పులు వేసుకుని ఇంట్లోకి అలా వెళ్ళకూడదు. దేవాలయంలో ఎలా దండం పెడతామో అలాగే పెద్దవాళ్ళకి దండం పెట్టాలి. పెద్దవాళ్ళకి కాళ్ళు తగిలించకూడదు, పుస్తకం కింద పెడితే తొక్కకూడదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చేయాలి? పేరెంట్స్ ఇప్పుడు బిజీగా ఉన్న ఈ కాలంలో వీళ్ళకి కొంచెం ఖాళీగా తాపీగా ఉన్నవాళ్ళు చెప్పగలుగుతారు. ఈ ఖాళీగా తాపీగా ఉండే జనం ఇళ్లలో ఉండే అవకాశం ఇప్పుడు ఉండడల్లా మనకి. అవును, ఉంటున్నారు కొంతమందికి, అందరికీ ఉండట్లేదు కదా. కొంచెం ఊర్లకి గనక వెళ్తే, మనవాడి ఉద్దేశం అదే. అవును, మోహన్ అడిగిన పాయింట్ అదే. వీళ్ళకి పల్లెటూరు జీవితం చూపించాలంటే వాళ్ళకి కష్టం నిష్ఠూరం తెలియాలి అన్నది కాదు భావన. దాంతో అది అసలు అవుట్రైడ్, అది ఏమన్నాలంటే దాన్ని తీసి పక్కకు పెట్టేసేయాలి. రేపొద్దున ఏదో వీడికి ఇక్కడ కొంప మునిగిపోతే వాడు మళ్ళీ అదేదో సినిమాలలాగా వెనకెళ్ళి మట్టి పొలం దున్నుకుని బతుకుతారు. ఇలాంటివి నమ్మకండి, అలా జరగదు. అట్లా కాలం మారిపోయింది, అసలు అది జరిగేదే లేదు. కానీ ఒక బేసిక్ థింగ్ తెలిసి ఉండాలి ఎవరికైనా, మూలం తెలియాలి.
అంతే. ఈ ఒక్క పాయింట్ పెట్టుకుని సంవత్సరానికి ఒక్కసారో 2 సార్లో 3 సార్లో మీకు అవకాశం ఉన్నప్పుడల్లా పిల్లల్ని మీ సొంత ఊళ్ళకి తీసుకెళ్ళండి. ఏసీలు లేనివి, వాషింగ్ మెషిన్లు లేనివి, డిష్ వాషరు, ఇల్లు ఉడిచే రోబోలు లేనివి, సొంతంగా మనమే గిన్నెలు కడుక్కునేది, సొంతంగా వాకిలుడిచి నీళ్లు చల్లి ముగ్గేసేది, సొంతంగా నీళ్లు తోడేది లేదా మోసుకొచ్చేది, ఓవర్ హెడ్ ట్యాంకులు లేవు. అలాంటి కొన్ని పరిస్థితుల్ని చూపిస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఇది మనం ఈ ప్రపంచం ప్రయాణం చేసింది అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఈ ప్రయాణపు దాన్ని కష్టం మీరు అనుభవించారు, మనం అనుభవించాం, ప్రయాణం చేశాంగా మనమంతా. మరి మనకేమున్నాయా ఓవర్ హెడ్ ట్యాంకులు? నా మొహం ఇప్పుడు కదా వచ్చినాయి. అవును రమ్మగారు, పంపుల్లో నీళ్లు కొట్టుకున్నాం, బావుల్లో నీళ్లు తోడుకున్నాం, కాలేజీకి ఆర్టీసీ బస్సులో తిరిగాం, నడిచి వెళ్ళాం, రిక్షాలు ఎక్కేవాళ్ళం. అవును రమ్మగారు. నేను బందర్లో రిక్షాలు చాలా మిస్ అవుతాను చెయ్య. ఇప్పుడు నేను కూడా రిక్షా ఎక్కి వెళ్ళేదాన్ని రమ్మగారు. రిక్షాలు ఏం లేవు. గూడు రిక్షాల్లో పిల్లలు కూర్చుని గూడు రిక్షా ఉండేది. స్కూల్ పిల్లలు అటు 3, 6, 8 కూర్చునేవాళ్ళు, అటు ఇటు కూర్చుంటే గూడు రిక్షా. ఏవో రోజులు అవి. ఇప్పుడు వాడెవరు శారీరక కష్టం, ఒక మనిషి శారీరకంగా తొక్కితేనే కదా రిక్షా. పోనీ రిక్షాలు వదిలేద్దాం. అసలు వీటికి ఇది స్టార్టింగ్. ఇది వరకు ఇలా ఉండేది. ఇది మనము తెలియజేస్తూ ఉంటే ఏమవుతుందంటే పిల్లలంతా నేల విడిచి సాము చేయకుండా ఉంటారేమో అనుకుంటా నేను, నా ఉద్దేశం. ఇప్పుడు ఏ ఫెసిలిటీస్ మనకి లభిస్తున్నాయో అవి లేకపోతే కుదరదనే భావంలో ఉండకూడదు. లేకపోతే ఇది వరకు అసలు ఉండేవి కాదు, ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. ఓ రోజు లేదు, ఓ పూట కరెంట్ లేదు, ఫోన్ లేకపోతే పై ప్రాణాలు పైన పోతున్నట్టు, ఫ్యాన్ లేకపోతే కుదరదు, ఏసీ లేకపోతే కుదరదు, రోబో లేకపోతే ఇల్లు ఉడుచుకోలేము, వాక్యూమ్ క్లీనర్ లేకపోతే కుదరదు. అవును. ఈ కుదరదనే ధోరణి లేకుండా కావాలంటే మన ఒళ్ళు ఉంచి మనం పని చేసుకోవచ్చు. కుక్కు లేకపోతే కుదరదు, వంట మనిషి లేకపోయినా కుదరదు, కొన్ని ఇళ్లలో పని మనిషి లేకపోతే కుదరదు. అవును. ఇవన్నీ వచ్చినాయి, పెరిగింది, మనకి ఐడియాలజీ పెరుగుతోంది కదా. అవి లేకపోయిన రోజులు బోల్డ్ ఉండేవి, మేము అవన్నీ చూసాము. లేకపోయినా ఉండొచ్చు, మన సంగతి మనమే చూసుకోవచ్చు. ఆ సొంతంగా చేసుకునే దాంట్లో ఒక సంతోషం లభిస్తే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అవును. అప్పుడు ఇంత డిపెండెన్సీ ఉండదు. అది లేకపోతే కుదరదన్న భయం ఏం లేదు మనకి. ఆల్టర్నేట్ ఉంది, ఇలా చెయ్యొచ్చు అని కొన్ని ఐడియాలజీని మనం కలిగించడానికి పాత వాటికి, ఆ పల్లెటూర్లకి వాటికి తీసుకెళ్తాం. మనుషులతో, పెద్దవాళ్ళతోటి ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదు, ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, ఎంత ఉండకూడదు, ఎస్, ఇవి తెలియజేయాలి. ఇది అవసరమే. మీకు అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు అది చేయండి. ఓకే. మనం ఏం చేస్తాం, మన చిన్నప్పుడు మనం పురాణాలు తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు పురాణాలు అందరికీ తెలుసు, తాత మా అమ్మ ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే పురాణాలకి ప్రచారం లభిస్తోంది. అవును కదా. ఈ సంవత్సరం చేయన్న అబ్జర్వేషను, లాస్ట్ ఇయర్ నిరుడు ఇంత చూడలేదు అసలు. ఇన్స్టాలో ఎంతమంది దసరా ఉత్సవాలు జరిపారమ్మా. బొమ్మలేనా, పూజలేనా, రోజుకో చీర, రోజుకో అలంకారం, రోజుకో వస్తువు, రోజుకో పూజ, రోజుకో జేజి. అస్సలు ఇంకా స్తోత్రాలు, శ్లోకాలు నేర్పించే వాళ్ళైతే రామా ఎంతమందో. ముద్దుగా మాట్లాడేవాళ్ళు. అసలు మామూలు సాధారణ భాషలో ఒత్తులు పలకని అక్కయ్యలు కూడా చాలామంది. అన్నీ నేర్పించడం. ఈ సంవత్సరం అసలు ఎంత డెవలప్ అయ్యారో జనం, ఎన్ని చేసేస్తున్నారో. కానీ మన బేసిక్స్ మనకు తెలుసా? అది ఆలోచించి ఆ బేసిక్ థింగ్స్ని మనము తెలుసుకోవాలి, మన పిల్లలకి తెలియచేయాలి. ఇప్పుడు మీరు పెద్ద పూజ చేయకపోయినా, అదేంటో మంత్రజపాలు చేసేలేకపోయినా సాధారణ పూజ మన ఇళ్లల్లో మన తాత మామ వాళ్ళు ఏం విధానం పాటించేవాళ్ళు అది తెలుసుకోవాలి. దానికి ముందు తాతని, మామని, అమ్మమ్మని, తాతమ్మని తెలుసుకోవాలి కదా. అవును. అవి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఏ చిన్న అవకాశం వచ్చినా తీసుకోండి. ఇవన్నీ మనకి ప్లస్. పిల్లలు ఎంత టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. బేసిక్స్ తెలుసుకోవటం వల్ల కూడా, మూలాలని తెలుసుకోవటం వల్ల కూడా వీళ్ళల్లో వికాసం పెరుగుతుంది. మనుషుల్లో మానసికమైన ఎదుగుదల బాగుంటుంది. ఏదైనా సమస్య రాగానే వాళ్ళు కుదేలైపోరు. అవును. ఎందుకంటే పెద్ద సమస్యలు ఉండేవి ఇది వరకు. కొంతమంది ఇప్పటికీ అలాంటి సమస్యల్లోనే నడుస్తున్నారు, జీవితాన్ని సాగిస్తున్నారు. మనం ఎందుకు చేయలేం అనిపించాలి. ఈ ఫోన్ కొనిపెట్టలేదు, సినిమాకి పంపలేదు, బయటికి వెళ్ళనివ్వలేదు,
వాటి కోసం ఏమిటేమిటో చేసేసుకుంటామంటున్నారు. అవును. 4 మార్కులు తక్కువ వచ్చాయి, ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది, హ్యాండిల్ చేయలేక తతర్బితర్లాడిపోతున్నారు. అసలు ఏమీ లేకుండా, ఏ అవకాశము లేకుండా పూర్వం ఎట్లా నడిచింది అది తెలియాలిగా పిల్లలకి. ఖచ్చితంగా. ఇవన్నీ మీ బేసిక్స్ తెలియచేయటమే కాదు, మీ పిల్లలకి నిర్ధాతనాన్ని పెంచడానికి, స్థితప్రజ్ఞత రావడానికి. ఎంత మంచి పదం చూడు, అవును. స్థితప్రజ్ఞత అది రావాలంటే మనం Back to మన roots. జీవితం బ్యాక్ టు రూట్స్ ఎప్పుడు అవసరమే. మన జీవితాలు ఎలా గడిచినాయి, మనం ఏం చేసాం. చాలా మందికి ఒక ప్రాబ్లం ఏముంటుందంటే, మనం అదేదో చాలా సఫర్ అయ్యాం, మన పిల్లలకి ఆ సఫరింగ్ ఇవ్వకూడదు అనుకుంటారు. అసలు అప్పుడు ఆ రోజున అది సఫరింగ్గానే ఉండేది కదా. నువ్వు బస్ ఎక్కేదాన్ని, ఈ కష్టం ఏనాటికి తీరుతుంది అనిపించిందని ఏది లేదు రమ్మగారు, ఆడుతూ పడుతూ వెళ్ళేవాళ్ళం హ్యాపీగా. మేము రోడ్డంతా మా దారంతా నడిచి రోడ్డు మీద నుంచి అక్కడ బస్ ఎక్కేవాళ్ళం. మళ్ళీ రోడ్డు మీద దిగితే నడువు అంతే. ఎంత హాయిగానో ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగేవాళ్ళం. అబ్బో ఇదంతా ఇప్పుడంతా చాలా చచ్చాను తెలుసా అని చెప్తారు. ఎందుకు అలాంటివి చెప్పకండి, ఏం చావాలా, చిన్నప్పుడు అవన్నీ ఎంజాయ్ చేశారు మీరు. అవును. అదే మన జీవితంగా ఉండేది. ఇక్కడ కారెక్కి అక్కడ దిగటం, అక్కడ కారెక్కి ఇక్కడ దిగటం ఆనాడు లేదు. లేదు లేదు రమ్మగారు. కార్లు బస్సులు ఉన్నాయి, ఎక్కడో ఎక్కి ఎక్కడో దిగాల్సి వచ్చేది. అవును. బస్సులున్నా కూడా అది తెలియచేయండి. మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. స్వీట్ నథింగ్స్ పాతవి చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు వెళ్ళి పల్లెటూళ్ళల్లో గ్యాస్ స్టవ్ లేకపోయినా పర్వాలేదు, స్టవ్ వెలిగించుకుందాం, కుంపట వెలిగించుకుందాం, పొయ్యి వెలిగించుకుందాం, పచ్చడి చేసుకుందాం, నేల మీద కూర్చొని తిందాం, నేల శుభ్రం చేద్దాం, వాకిట్లో నీళ్ళు చల్లుదాం, ముగ్గేద్దాం, మొక్కల గొప్పులు దవ్వుదాం. లాంటి సాధారణ చిన్నప్పుడు మనం సహజంగా చేసిన క్రియల్ని చేయండి. మీ ఆత్మ చాలా సంతోషిస్తుంది. తప్పకుండా రమ్మగారు. పిల్లల్లో వికాసం కనపడుతుంది, మానసికమైన వికాసం చాలా బాగా కనిపిస్తుంది. హాయిగా వాళ్ళని కూడా ఎంజాయ్ చేయనివ్వండి. నమస్తే అండి. నమస్తే.